హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. సో, ఈరోజొచ్చేసి నేను కనకదుర్గ అమ్మవారికి వడిబియ్యం పోయడానికి వెళ్ళాము. సో, మిర్యాలగూడలో మా ఇంటి దగ్గరుంటది. అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర గుడుంటది. కనకదుర్గమ్మ గుడి. సో, అక్కడ నేను మొక్కుకున్నాను అనమాట. సో, అక్కడ వడిబియ్యం పోయడానికి నల్గొండ నుంచి ఎళ్తున్నాను మా ఇంటి నుంచి. సో, అక్కడికి వెళ్ళాక నేను, మా మమ్మీ, మా మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ అండ్ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఇలా ఐదుగురం కలిసి కలిపాము. కలిపిన తర్వాత మేము ఒక ఐదుగురం కలిసి కలిపాం తర్వాత ఎంతమంది వచ్చినా ఏం కాదు అంట. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి మా కాజు మా అత్తయ్యతోటి ఇలా ఆడుకుంటున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ అందరం ఇలా వడిబియ్యం క కలిపినంత సేపు ఏదో ఒకటి మనసులో కోరిక నెరవేరాలని కోరుకుంటారు అంట. సో, నా మనసులో కోరిక నేనిప్పుడు చెప్పను గానీ మీరందరూ నేను మళ్ళీ కోరుకున్న కోరిక నెరవేరాలని బ్లెస్ జేయండి. అండ్ ఇక్కడొచ్చేసి ఐదుగురం కలిసి వడిబియ్యం కలిపిన తర్వాత మిగతా వేరే వాళ్ళు గూడా కలిపారు. ఇంకా వచ్చిన వాళ్ళందరితోటి ఒక చెయ్యి ఏపిచ్చాము. అండ్ ఈలోపు బయటికెళ్ళేసి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి వచ్చాను. అండ్ ఇదొచ్చేసి కార్తీక మాసంలో నేను పోస్తున్నాను. అండ్ అక్కడ ఆ అయ్యగారు వచ్చేసి అక్కడ అమ్మవారిది ఇట్లా పెట్టేసి అక్కడ నేను తీసుకెళ్ళిన చీర, జాకెట్ ముక్క ఇట్లా పెట్టి పసుపు, కుంకుమ చల్లి వడిబియ్యం పోయమన్నారు. అక్కడ నుంచి ఆ అయ్యగారు మాకిస్తా అని చెప్పారు. సో, అలా ఒక్కొక్కలం పోసామనమాట. నేను పోసిన. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ పోస్తున్నారు. అండ్ నెక్స్ట్ మా మమ్మీ పోస్తుంది. అండ్ నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ పోసారు. ఇంకొచ్చిన వాళ్ళు కూడా చేసారనమాట. ముగ్గురు లేదా ఐదుగురు తర్వాత ఎంతమంది పోసినా మంచిది అన్నారు. అండ్ దట్టు అమ్మవారికి కాబట్టి ఎవ్వరైనా హ్యాపీగా పోస్తారు. సో, అలా పోసాను. అండ్ కార్తీక మాసంలో పోయడం అనేది నా అదృష్టము. శ్రావణ మాసంలో ఇద్దరు అమ్మవార్లకు పోసిన. కార్తీక మాసంలో ఇంకో ఇద్దరు అమ్మవార్లకి పోస్తున్నాను. ఇక్కడ కనకదుర్గమ్మకి పోస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా పాప వచ్చేసి స్కూల్‌కెళ్ళింది. తను వెళ్తా అంటే పంపించాను, ఇంక తీసుకెళ్ళలేదు. అండ్ ఇక్కడ అమ్మవారికి వడిబియ్యం పోసిన తర్వాత వడిబియ్యం తీసుకెళ్ళి అమ్మ దగ్గర పెట్టారు. అండ్ నేను కూడా ఒక శారీ అమ్మవారికి ఇచ్చేసాను. అండ్ అమ్మవారి దగ్గర ఒక శారీ పెట్టుకొని తెచ్చుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చిన్న మెమొరీ కోసం పిక్స్ తీసుకున్నాము. ఎవరెవరైతే వెళ్ళామో అలా పిక్స్ తీసుకున్నాము. అండ్ మీరందరూ కూడా ఇలా మొక్కులు మొక్కుకుంటారా? అమ్మవార్లకు వడిబియ్యం పోయడం కానీ, మొక్కులు తీరాయా మొక్కుకున్న తర్వాత? అండ్ ఇక్కడొచ్చేసి కార్తీక మాసం కాబట్టి కార్తీక దీపాలు, కార్తీక స్నానాలు అలా చేస్తుంటారు కాబట్టి మా అత్తయ్య ఒత్తులు, నూనె అన్నీ తీసుకొచ్చారు. దీపాలు కూడా పెట్టాము. అండ్ బాయ్.